నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల వీరేశ్వర స్వామి హుండీ లెక్కింపు 110 రోజులకు గాను 15 లక్షల ఆదాయం. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారికి చేదూరి అరవింద్ బాబు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు 2 ఇత్తడి గరగలను అమ్మవారికి బహూకరించారు. ఈ సందర్భంగా అరవింద్ ఇంటి వద్ద పూలపాన్పు వేసి నూతనంగా తయారు చేయించిన గరగలకు చేదూరి అరవింద్ బాబు, ఆయన కుమారుడు రాజేష్ బాబు, శివమల్లిక, చిక్కాల తాతాజీ, అన్నపూర్ణలక్ష్మి, చిక్కాల జగదీష్, లక్ష్మి, మాలతి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గరగలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆలయంలో అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, చేదూరి సత్యబాబు, చేదూరి నానాజీ, కొమ్మిరెడ్డి సత్యనారాయణ, మేడిశెట్టి సూరిబాబు, ఆకెళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అయిపోయిందండి. ఆ శక్తిని బస్తంపు చేసి తాళరేవు రక్షిత మంచినీటి చెరువు గట్టును కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రి ప్రొక్లేన్తో అనధికారికంగా త్రవ్వేస్తున్నారని, ఈ విధంగా త్రవ్వడం చట్టరీత్యా నేరమని అఖిలపక్ష నాయకులు ఖండించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ఆక్రమిస్తున్న చెరువును సందర్శించి ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ సూరిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాదా గోవింద్ కుమార్, టేకుముడి ఈశ్వరరావు, బొంతు మోహన్, ఆకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఈవినింగ్ ఎస్ఎస్ ట్యాంక్ బండ్ ఇలా తవ్వేశారని తెలిసిందండి. వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాము. ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి చెప్పి ఆల్రెడీ ఇప్పుడు బాగు చేయించేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఆల్రెడీ ఎస్ఐ గారికి. ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంక్ మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ పెట్టుకోవాలండి, సమ్మర్ వస్తుంది కాబట్టి. సో బండ్ ఇలా ఉంటే సీపేజ్ అయ్యి ప్రమాదం ఉందండి. సో అది త్వరగా అందరూ దీని మీద రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా చేయించేలా చూడాలని కోరుకుంటున్నాను. అలా రాజశేఖర్ గారు అని పేరు తెలిసిందండి. నిన్న ఎవరు పంచాయతీ సురేష్ గారు చూసి ఆపారండి. పేరు మేడం నా ఆర్డబ్ల్యూఎస్ అయ్యింది ఆల్రెడీ. కీర్తి గారు. ఈరోజు తాళరేవు రక్షిత మంచినీటి సేవ వరకు వివిధ పార్టీల నాయకులు అలాగే సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చాం. విషయం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న రాత్రి ఎవరో కొంతమంది వ్యక్తులు ప్రొక్లైన్ పెట్టి పొయ్యి తీసి మొత్తం ఇదంతా తవ్వడానికి ఒక ప్రయత్నం చేశారని చెప్పి ఎవరో చూసి దాన్ని వాట్సాప్లో పెట్టారు. దాన్ని వెంటనే అధికారిక గ్రూప్లో పెడితే ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు కూడా స్పందించి వెంటనే రెస్పాండ్ అయ్యారు. కానీ మనం అందరం కోరేది ఏంటంటే ఇటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొంతమంది వ్యక్తులు అనాధికారికంగా ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది అందరికీ ఉపయోగపడి మంచి చెరువు కాబట్టి వెంటనే తహసీల్దార్ గారు ఎస్ఐ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి, కేసు పెట్టాలి, సంబంధిత వ్యక్తులు తీసుకొచ్చినటువంటి మిషన్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో రాబోయే వేసవికాలం చెరువు అవసరం కాబట్టి వెంటనే సర్వే పెట్టి ఈ చెరువుకు సంబంధించిన భూమి ఎక్కడ వరకు ఉందో ఇదంతా కూడా సర్వే చేయించేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే వారు ఈ పనులను పూర్తి చేస్తారు. ఇది ఒక అంశం కాబట్టి వెంటనే తహసీల్దార్ గారు ఎస్ఐ గారు పంచాయతీ వారు కూడా వెంటనే స్పందించాలని, సమస్య పరిష్కారానికి గట్టి కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఇటువంటి తప్పు జరగకుండా ఆయా సంబంధిత వ్యక్తుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటేనే రేపొద్దుట ఈ ప్రభుత్వ ఆస్తులు రక్షించబడతాయని చెప్పేసి ఆ విధంగా చేయమని అఖిలపక్షం తరపున మేము ఈ యొక్క ప్రభుత్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యానం ద్రాక్షారామ రోడ్డులో సుంకరపాలెం వద్ద బొలోరో వ్యాన్ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో తిరగబడి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారందరికీ గాయాలు కావడంతో అందులో ముగ్గురికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా మారింది. మహిళల రోదనలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దయనీయ పరిస్థితి నెలకొంది. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ప్రమాదానికి గురైన ఆటోలో నుంచి బయటకు లాగి 108లో యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి కొంతమందిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటోలో ఉన్న ప్రయాణికులంతా సత్యవాడ నుంచి ఉప్పలగుత్తం బంధువుల ఇంట్లో జరిగే దిన కార్యక్రమానికి వెళుతూ ఉండగా సుంకరపాలెంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కోరంగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాదంపై విచారణ నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం 110 రోజులకు 15 లక్షల పైన ఆదాయం సమకూరినట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం అమలాపురం తనిఖీ అధికారి శ్రీ రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 110 రోజులకు గాను ప్రధాన ఆలయ హుండీ ద్వారా 8,75,849 నిత్య కళ్యాణం కట్న కానుకలు 6,04,933 అన్నదాన హుండీ 93,061 రూపాయలు మొత్తం 15,73,843 సమకూరినట్లు తెలిపారు. 3 విదేశీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. బంగారం వెండి ఏమీ రాలేదన్నారు. వచ్చిన సొమ్ము దేవస్థానం ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు హుండీలకు హారతి ఇచ్చి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎస్ఎస్, సేవాదళ కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండల పరిధిలోని తూరంగి గ్రామానికి చెందిన పుప్పాల ఫణి రిత్విక్ పెద్దాపురం నవోదయ విద్యాలయకు ఎంపికయ్యాడు. గంగరాజు నగర్ శ్రీ చైతన్య స్కూల్లో 5వ తరగతి చదువుతున్న రిత్విక్ ఇటీవల జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరై అత్యుత్తమ ప్రతిభ కనపరిచి నవోదయకు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. నవోదయ విద్యాలయంలో సీట్లు సాధించినట్లు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ టి శైలజ తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి సీటు సాధించిన రిత్విక్ను స్కూల్ ప్రైమరీ ఇన్ఛార్జ్ కేవీడి శైలజ, క్లాస్ టీచర్ సంగీత, ఎస్ఆర్కే నవోదయ ట్యూషన్ సెంటర్ ప్రతినిధి రామకృష్ణ తదితరులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ వీరేశ్వర స్వామి హుండీ లెక్కింపు 110 రోజులకు గాను 15 లక్షల ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.